బాడీలో అన్నిటికంటే వీకెస్ట్ మజిల్ కాఫ్ మజిల్. ఇది పెరగడానికి కనీసం 3 years పట్టింది. ఈ ఇయర్ మాత్రమే పర్ఫెక్ట్గా ట్రైన్ చేయడం వల్ల పెరిగింది. ఈ కాఫ్ మజిల్ కోసం కనీసం జెనెటిక్స్ సూపర్గా ఉండే వాళ్ళని దగ్గర అడిగా, 40+ వాళ్ళని అడిగా. వాళ్ళందరూ జస్ట్ ఎట్లా వచ్చినా కూడా వాళ్ళకి తెలియదు కనీసం. ఎందుకంటే రన్నింగ్ చేయడం, వాకింగ్ చేయడం, షటిల్ ఆడేవాళ్ళు, వీళ్ళందరికీ మాత్రమే కావ్స్ సూపర్గా ఉండి కనీసం వాళ్ళు ఎప్పుడు ట్రైన్ కూడా చేయలే, కానీ కావ్స్ వచ్చినాయి. వాళ్ళ దగ్గర నేను సజెషన్ తీసుకొని వాళ్ళ దగ్గర ట్రై చేస్తే 0 రిజల్ట్. అందుకనే ఎప్పుడైనా సరే ఒక మజిల్ వచ్చిందంటే వాళ్ళకి ఎట్లా వచ్చిందో కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు నాకు అట్లా సింపుల్గా రాలేదు. కొంతమంది జెనెటిక్గానే ఇంతలా వచ్చింది కాఫ్ మజిల్, కనీసం కాఫ్స్ అంటే ఏందో కూడా తెలియదు వాళ్ళకి, అయినా సరే కాఫ్ మజిల్ వచ్చేసింది వాళ్ళకి. ఈరోజు నేను కావ్స్కి ఏమేం చేశానని చెప్పి మొత్తం చెప్తాను. ఈరోజు కావ్స్లో స్లో టిచ్ ఫైబర్స్, ఫాస్ట్ టిచ్ ఫైబర్స్ ఇట్లాంటివన్నీ 1కి 100 చెప్పారు. కావ్స్ పెరగాలంటే హై రెప్ వాల్యూమ్ ట్రై చేయాలన్నమాట. 20 నుండి 30 పైన ఎక్కువ కొట్టాలి, అప్పుడు మాత్రమే కావ్స్ పెరుగుద్దని చెప్పారు. అట్లా ట్రై చేశా, కనీసం ఒక 2-3 వేరియేషన్ ట్రై చేసామండి. కావ్స్కి రిజల్ట్ లేదు. కేవలం ఒక ఎక్సర్సైజ్ పెట్టుకున్నా, అది కూడా 6 నుండి 12 రెప్ రేంజ్, సూపర్ పెరిగింది. ఇంతలా వచ్చింది కావ్స్. ఫస్ట్ టైం 6 monthsలో బీభత్సమైన రిజల్ట్ వచ్చింది కాఫ్ మజిల్కి. ఇప్పుడు ఇంకా బల్క్లో ఉన్నా కాబట్టి ఇంకా పెరిగిద్ది. నాకు తెలిసిన ప్రతి ఒక్కరిని అడిగా కావ్స్కి ఎవరెవరికి కాఫ్ అయితే బాగుండిద్దో అని అడిగా. వాళ్ళు చేసే ఎక్సర్సైజ్లు ఏంటంటే పార్షియల్ రెప్స్, హాఫ్ రెప్స్ చేస్తారు. హాఫ్ రెప్స్ చేస్తే సేమ్ అదే ట్రై చేశా, వేస్ట్. మళ్ళీ డీప్ స్ట్రెచ్ అంటారు. డీప్ స్ట్రెచ్ అంటే లెగ్ని ఇక్కడ కాకుండా పూర్తిగా ఇంత స్ట్రెచ్ చేయాలంటారు. దాంట్లో ఏంటంటే ప్రాబ్లం, డీప్ స్ట్రెచ్ వల్ల ఈ టెండన్ ఉంది చూసారా, అన్నిటికంటే పెద్ద టెండన్ అంటారు. మన బాడీలో అన్నిటికంటే పెద్ద టెండన్ ఏంటంటే ఈ ఏరియా అంటారు. అందుకని చెప్పి దీన్ని ఎక్కువ వ్యవసాయం స్ట్రెచ్ చేయాలని చెప్పారు. ఈ ఏరియా అంతా నొప్పి తప్పితే చాలా నొప్పి వచ్చేది, ఈ మజిల్ మటుకు పెరగదు. ఈ ఏరియా అంతా వ్యవసాయం నొప్పి వచ్చేది, చాలా ఉపయోగం కూడా లేదు. ఇప్పుడు నేను చేసేది కరెక్ట్గా 1.5 నుండి 2 ఇంచ్ దింపుతా. కరెక్ట్గా కొంచెం 1.5 నుండి 2 ఇంచ్ దిగిద్ది, అదర మళ్ళీ పూర్తిగా పైకి లేపుతా. అప్పుడు ఎంత స్ట్రెచ్ రావాలో అంత స్ట్రెచ్ మాత్రమే చేశా. అప్పుడు నాకు కాఫ్ మజిల్ ఏం పెరిగింది. కరెక్ట్గా నెక్స్ట్ ఇయర్కి లేదా 1 yearకి ఇంతలా అయింది సరే కాఫ్స్ మటుకి. దీన్ని చూసి ఎక్కిరించినోడు అంటూ లేడు. అప్పర్ బాడీ ఎంత ఉంది, లెగ్స్ ఉన్నాయి, అంతా ఉన్నాయి అంటారు, కానీ ఇది మటుకి పొలాల్లో ఉన్నాయి అని చెప్పి ప్రతి ఒక్కడు ఎక్కిరించాడు. ఏదైనా ఎక్కిరి అనుకుంటే ఈ టైం కూడా ఎక్కిరించండి, ఎందుకంటే తర్వాత ఛాన్స్ ఉండదు. తర్వాత పెరిగిద్ది కాబట్టి మజిల్, అంత కాన్ఫిడెన్స్ ఉంది నేను చేసే ఎక్సర్సైజ్ మీద. ఇప్పుడు నేను చేసింది కేవలం బార్ ఒక్కటే 20 kgs ఉండిద్ది, 20 or 25 ఉండిద్ది. అది సింగిల్ హ్యాండ్తో కూడా పైకి రాకూడదు. అటు ఒక 25, ఇటు ఒక 25, 50, అదొక అటు ఇటుకి 70 kgs ఉంటాం మొత్తం. చూడటానికి మీకు వీడియోలో సింపుల్గా కనపడినా వెయిట్ ఇక్కడ పడితే బాడీ బ్యాలెన్స్ అవ్వడం చాలా కష్టంగా ఉంది. కాల్ఫ్కి నేను చేసేది ఇట్లాంటిది తెచ్చుకొని
లెగ్ ఉందా? లెగ్ ఇప్పుడు ఇక్కడ స్ట్రెచ్ వచ్చింది పర్ఫెక్ట్గా నుంచున్నప్పుడు. ఇంక ఇదే స్ట్రెచ్, ఇంక ఈ స్ట్రెచ్తోనే 1.5 వెళ్ళిద్ది కరెక్ట్గా. ఎక్కండి, ఈ 2 ఇంచ్ ఉంది, 2 ఇంచ్ అంటే 1.5 వీలైనంత వరకు పూర్తి డౌన్ చేస్తా. నుంచున్నప్పుడు అయితే హిప్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. చేసేటప్పుడు హిప్ ఇట్లా పోకూడదు, వెయిట్ వల్ల పర్ఫెక్ట్గా ఇంత హిప్ ఉండాలి. ఫుట్ ప్లేస్మెంట్, ఈ ఫింగర్ ఉందా, ఈ 3 ఫింగర్స్ మీద నొక్కితే ఇటు సైడ్ ఎక్కువ పెయిన్ పడిద్ది. ఈ ఫుల్తో నొక్కితే మొత్తం ఈ 2 హెడ్స్ పడతాయి. నేను వీలైనంత వరకు ఈ 2 హెడ్స్ ఈ ఫుల్ పాదం మీద నొక్కడానికి ట్రై చేస్తా. ఈ ఫుల్ పాదం మీద నొక్కితే ఫుల్ మజిల్ అనేది గుబ్బ కదిలిద్ది. ఇటు సైడు ఇప్పుడు నా ఫుట్ చూడండి, పూర్తిగా ఎంత పైకి లెగుస్తాను నేను. ఇది ఇంత హైట్ లెగుస్తా పైకి, ఇట్లా ఉండి అప్పుడు ఇక్కడ టైట్ అయింది ఫుల్, ఇక్కడే కాఫ్ పెరిగేది. జస్ట్ హాఫ్ రెప్స్ స్ట్రెచ్ కూడా పూర్తిగా కిందకి వెళ్ళిద్ది. వెయిట్ ఉండటం వల్ల ఇక్కడ ఇప్పు కదలదు కరెక్ట్గా. ఇప్పుడు ఈ ఏరియా స్ట్రెచ్ వస్తుంది, నాకు స్ట్రెచ్ వచ్చింది. ఓకే, పూర్తిగా ఈ కాఫ్ మసిల్ మీద ఎప్పుడు పిచ్చి లేచిందంటే, మీరు చావా సినిమా చూస్తుంటే కనుక హ్యాండ్స్తో ఇట్లా పట్టుకొని తీసుకొస్తూ ఉండేటప్పుడు కేవలం బాడీ కాదు, లెగ్స్ చూడండి, లెగ్ ఒక్కొక్కటి ఇంత సైజు ఉండిద్ది. ఆ సీన్ చూసిన తర్వాత మీరు ఖచ్చితంగా చేస్తారు. కాఫ్ అంటే ఎంత ఇంపార్టెంటో అప్పుడు తెలిసిద్ది. ఆ సీన్ చూసిన కాండి మైండ్లో అండి పోవాలా. నాకు అర్థమైన దానిలో ఒకటే, స్టబ్బర్ మజిల్ అనేది ఏది ఉండదు, ట్రైన్ చేయడం చేత కాలేదు. ఇప్పుడు నాకైనా అంతే, ట్రైన్ చేయడం చేత కాలేదు కాబట్టి, ఫామ్తో పర్ఫెక్ట్ ట్రైన్ చేయడం చేత కాదు కాబట్టి నాకు స్టబ్బర్ మజిల్ అని నేను అనుకున్నాను. స్టబ్బర్ మజిల్ ఏం కాదు, జస్ట్ ఫామ్ లేదంతే. చేసేటప్పుడు ఎప్పుడైనా ఈ ఎడ్జ్లో పెట్టమాకండి, ఇట్లా ఎడ్జ్లో పెట్టమండి, ఇట్లా బయటకు తీసుకురామాకండి. వీలైనంతవరకు పూర్తిగా పైకి వెళ్ళిపోండి. లెగ్ ఇట్లా పైన పెడితే పూర్తిగా పైన ఉండాలి, అంతేగాని ఇట్లా ఎడ్జ్లో పెట్టమాకండి. ఇట్లా పైకి వెళ్ళి ఇట్లా ఎడ్జ్లో లేను. ఓకే, ఇది ఎడ్జ్ కాదు, పూర్తిగా టో మీద ఉన్నా, ఇట్లా ఉన్నట్టున్నా. ఈ కాఫ్ మజిల్ అనేది వెనకమాలను చూస్తే ఈ హ్యామ్స్ట్రింగ్ సైజ్ అంత ఉండాలి. ఈ ఏరియా అనేది ఈ ఏరియాతో ఈక్వల్గా ఉండాలి.